హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం అంటే కుర్కురే హౌస్ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పుడు మీకు లైక్ చేయబోతే లైక్ చేయండి, అలాగే ఛానల్లో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కుర్కురే హౌస్ ఓవర్ నైట్ చేద్దామన్నాం కదా, అది ఎట్లా అంటే మన దగ్గర ఇన్ని కార్టన్ల కుర్కురేలు అవుతున్నాయి. ఇంకా మనం ఉట్టిగా రెడీ చేసుకున్న పైపులతో ఇల్లు అవుతున్నది. ఇప్పుడు దీని మీద కుర్కురేలు అయితే వేసుకొని మన హౌస్ లెక్కల కన్వర్ట్ అయితే చేసుకోవాలి. వాటిని కుర్కురే మ్యాన్ ఆరెంజ్ కలర్ ఇడిచి ఆడేట అట్టుడే. ఫస్ట్ ఏం చేస్తామంటే దీన్ని చిన్న ఉన్నాయి ఇట్లా ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టి అటాచ్ చేసి దీని మీకు ఆడికిడికి ఇట్లా వేసుకొని అయితే వేస్తాం. ఇక ఒకటి ఆడికిడికి అంత పడతలేదు దీనికి ఇంకోటి అటాచ్ చేయాలి. ఇట్లా ఇట్లా అటాచ్ చేసి దీని మీకే ఇట్లా వేసుకుంటే ఇటు కింద నుంచి ఇటు కింద దాకా అంతుంది. ఇగో మొత్తం ఇట్లా వేద్దాము. ముంగడు కూడా దర్వాజా మందమే చేసుకున్నాం. దర్వాజా మందమే ఓన్లీ గిట్ట గిట్టే దర్వాజా మందం చేసుకుంటే బరాబర్ గింతే గిట్ట ఊలాడైతే ఇట్లా కింద నుంచి మీదకి. మేము ఈ కుర్కురే హౌస్ ఎట్లా ఇద్దాం అనుకున్నాం, ఫస్ట్ ఈ కుర్కురే పేరు ఇట్లా బయటకు కనబడదామని చూసినాం. కానీ మళ్ళీ లోపల చూస్తే అంత తెల్లగా మంచిగా కనబడదని చెప్పేసి ఈ కుర్కురే అనే పేరునే లోపలికి వచ్చేటట్టు ఇట్లా సెట్ చేస్తున్నాం. మంచిగా సెట్ చేసుకున్నాక మనం ఈ ఓవర్ నైట్ ఓవర్లో ఉంటున్నాం అంటే నేను జింగడు జామియాడు ముగ్గురమే ఉంటున్నాం. మేము ఇంతసేపు మేము కష్టపడి తయారు చేసిన ఇల్లు వచ్చేసి సో ఇప్పుడు వచ్చేసి మనం ఓవర్ నైట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక ఇంతకుముందు ఒక గంట కష్టపడి మన మొత్తం కుర్కులతో రెడీ చేసినాం. ముందట ఇట్లా చిన్న డిజైన్ లెక్కలు రెడీ చేసినాం కుర్కురేలని. ఎట్లుంది? సూపర్. ఇట్లా బయట నుంచి చూస్తే ఇట్లా తెల్లగా ఎట్లా అనిపిస్తుంది ఏమో తెలియదు, కానీ లోపల నుంచి చూస్తే మాత్రం కుర్కురేలు మస్తు కనబడుతుంది. ఇవి వానేమో ఈ గాడిపేమో తెలియదు, కానీ మేము ఓవర్ నైట్ స్టార్ట్ చేయగానే గాడిపోతుంది, వాన అవుతుంది, చిన్న చినుకులు పడుతున్నాయి, గాడిపో స్టార్ట్ అయింది. కుర్కురే మొత్తం తినాలి. గిన్యానం దాపెడతాడు. ఆయనతో ఒకవేళ మనం బండాక ఫుల్ కాడపోతే గుట్క వీక్తారా అన్ని. మనమైతే మంచిగా వండుకోవాలి. నాకు ప్లాన్ ఉంది, ఒకవేళ అన్ని కొట్టుకొని అనుకో మ్యాట్ ఉందా, మ్యాట్ తీసి పైన వండుకోవాలి. కుక్కలు తీసి చుట్టుకుంటే ఇట్లా సంచులు చెప్పుకొని టేబుల్ ఉన్నదా, టేబుల్ చుట్టుకుంది. ఈ ఓవర్ నైట్ లా మనకి ఏమేమి సామాన్లు వచ్చినాయంటే ఒకటి జ్యూస్ అయితే వచ్చింది, ఇది ఇటు పెడితే అటే పోతుంది. 2 లేస్ ప్యాకెట్లు వచ్చినాయి, ఒకటి బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది, ఒకటి బఫీ ప్యాకెట్ ఒకటి వచ్చింది, 2 ఐస్ క్రీమ్ ఒకటే అంటే 2 ఒకటే అంటే 2 చాక్లెట్. అది గేమ్ లో గెలిచినందుకు చాక్లెట్. అది నైట్ డిన్నర్ కు మ్యాగీ వచ్చింది వండుకోనికి. అట్లే 3 ఐస్ క్రీమ్లు అయితే వచ్చినాయి. ఇక వీటితో మనం మార్నింగ్ వరకు అయితే సర్వ్ కావాలి. ఒకవేళ తినబుద్ధి కాకపోతే తెలిసి కుర్కురేలు మోసిండు. ఏంటిది? ఐకిమ్ ఫస్ట్ జ్యూస్ అది వేసి బాగా దూపైతుంది. జ్యూస్ అయితే కుర్కురే దాన్ని టేప్ అటాచ్ చేసుకొని బలం వస్తుంది. అదే పరిమళం వస్తుంది. ఇంకా ఇది ఇదంతా ఉన్నది ప్లాస్టిక్. ఇది మన దాక్ష అంటున్నది. సపోటా ఫ్లేవర్ వస్తుంది అంతా. ఇలా బాదం ఇట్లా అన్నున్నాయి. సపోటా వస్తుంది. ఇప్పుడైతే ఒక చిన్న గేమ్ అయితే ఆడుతున్నాం. ఇక్కడ ఏమైందిరా ఇంటి సడన్ లేచిండు. పాపం అయ్యో
బోర్డ్స్ వచ్చింది బోర్డ్స్ వస్తుంది బరాబర్ అరే గిడగో గిడగు బోర్డ్స్ వచ్చింది గిడ సేవడి గిడగో మరి ఎందుకు లేచినావు చలి పెడుతుందని ఇట్లా ఉంటున్నా నేను చలివిడి దొరుకుతారా ఇప్పుడు ఏం గేమ్ ఆడుతున్నాం అంటే ఇప్పుడు మన దగ్గర గ్యాస్ క్యాన్ ఉంది కదా దీని ఇట్లా దింపుతాం ఎవరి కావుతారా వాళ్ళని పొట్టు కొట్టుడు కావాలని చేసిన లేకపోతే నా కొమ్మలు వస్తాయి మళ్ళీ కొమ్ములతో నేనే నేను కొట్టాలిరా మళ్ళా చెప్పు గేమ్ ఎట్లా ఏం లేదు ఇట్లా దింపుతా నన్ను కొట్టుడు నీకైనా నిన్ను కొట్టుడు ఓన్లీ కాకపోతే అందరం అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఇది కాదే చిన్న నోడం ఇది కాదా నిన్నే ఎందుకంటే ఇది నువ్వే ఆపోజిట్ ఫస్ట్ చూడరు చిన్న దెబ్బ కొడతాం నేను చెప్తాను నువ్వే నువ్వే కాలింది చూడు తాకుతున్నావు ఎట్లా దింపుతున్నాడు ఎట్లా నింపుతారు చూడు ఎట్లా నింపుతారు చూడు ఎట్లా కొట్టినాయి వన్నాక సంపులు అంటుంది నేను నింపుతాను నేను నింపుతా నన్ను తాగుతావు కాలే నువ్వే ఎత్తుంది సాల్ది మళ్ళీ వచ్చింది వచ్చింది నువ్వే తిప్పు మళ్ళా ఇది కావాలి లాస్ట్ అయ్యి లాస్ట్ అండ్ ఫైనల్ కొట్టలేదు కొట్టాలి అంతే లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఆడ పొట్టు పడితే పోయిన వాడికి 3 సార్లు ఆగింది వాందలో వాడు తిప్పుకుంటాడు నాకు ఒక గంట సేపు అయితే మసలిన మాకు ఇటు ఏం చేయను అర్థమవుతలేదు ఈ కుర్కురేలు తిన్నామన్నా తినబుద్ధి అవుతలేదు 2-3 తిన్నాక ఇప్పుడు మన దగ్గర ఇక వఫే ప్యాకెట్ అవుతున్నాయి దీని అయితే తిందాం బట్ డిన్నర్ నేనైతే తిన్నా మ్యాగీ మీరు తింటారా అప్పుడే 5-6 తిని కడుపు ఇట్లా నిండినట్టు అయింది అంతా చేసుకుంటే స్పెషల్ డిష్ అయితే ఎత్తున్నాం డిష్ చేస్తున్నాం నీకు అయితే కూడా అనరాదు ఇక డిష్ ఇప్పుడు అనొచ్చింది కాబట్టి అప్పుడు నో తిరుగుతుంది నాకు తిరగదు ఇలా ఒక స్పెషల్ డిష్ అయితే ఎత్తున్నాం అది చేసి తిన్నాం మ్యాగీ బిగి ఇదంతా వండుకునేది కాదు ఇక గాడ్ అయితే ఘోరంగా పడుతుంది అన్ని లెక్క అవుతున్నాయి ఇక్కడ ఏమాట పోతున్నాయి కింద ఒక రాత్రి వాన పడితే ఇబ్బంది గాడిపోతే ఏం కాదు కానీ మేము బరాబర్ ముగ్గురం పడతాం పనుకునేటట్టు ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా ట్రూత్ ఆర్ డేర్ ఆడవా ఫస్ట్ ఫ్లవర్ గురించి చెప్తాను అడగలేదు అడుగుతాం ఫస్ట్ నీకే వచ్చి చెప్పు ట్రూతా అడుగు నువ్వాడు పిల్ల పేరు ఏంది అవి అడగలేదు అడుగు నువ్వే అడుగుతావు ఎంతసేపు అడుగు నేను మీ పిల్ల పేరు ఏం పేరు కాదు అడుగులే అని చెప్పిన నీకు పెళ్ళి అయింది 3 పిల్లలు ట్రూత్ తప్పు చెప్పిండు నువ్వు అడిగితేనే సమాధానం చెప్పినా అడుగుర్రా ఎవరిక క్వశ్చన్ చూస్తారు అడుగు నువ్వే అడుగు అసలు మనకి ట్రూత్ అంటే ఆడరాదు మనకి ఏంటిది ట్రూత్ అంటే మీనింగ్ అడుగు ట్రూత్ అంటే ఏంటిది ట్రూత్ అంటే ఏంటి డేర్ అంటే ఏంటిది మీనింగ్ ఏంటిది ట్రూత్ అంటే నిజం చెప్పండి డేర్ అంటే నువ్వు ఏ పని చెప్తా పని నేను చేస్తా అట్లా నేను ట్రూత్ నాకు ట్రూత్ నేను అడిగిందే నువ్వు అడగాలి అది చెప్తే కరెక్ట్ చెప్పాలి తప్పు చెప్పడానికి కొట్టాలి అది కరెక్ట్ నువ్వు వెళ్తే తప్పు చెప్పినా కరెక్ట్ చెప్పినా చిన్నప్పుడు మీ అమ్మ కొట్టిందా మత్తు కొట్టింది గిన్నె కొట్టిందా
చెప్పు కూడా ట్రూత్ అంటే ట్రూతా డేరా ట్రూతా మంచి క్వశ్చన్ ఇంతవరకు నువ్వు చేసిన అతిపెద్ద దొంగతనం ఏది మంచి క్వశ్చన్ అది నీ దగ్గర క్వశ్చన్ అది అతిపెద్ద దొంగతనం ఏంది అతిపెద్ద హ్యాక్ అంటే ఏం లేదు అయ్యా చిన్న ఉన్నప్పుడు బాగా పైసలు చిన్న పెద్ద అయినాక పెద్ద కాదు అందరం నువ్వు లాస్ట్ చేసిన దొంగతనం ఏంది పెద్ద దొంగతనం లాస్ట్ దొంగతనం ఏంది చిన్న నటుబడి అంతే మరి పెద్ద దొంగతనం ఏంది చిన్నప్పటి చేసిన పెద్ద దొంగతనం 500 నోటు ఎక్కడ పోయినా ఇంతకి ఓ జోబులకి అమ్మ పర్సులకి డాడీ జోబులకి చెప్పా నీకే ట్రూత్ అడే ట్రూత్ మీ అమ్మ నేనేమని వెళ్తుంది ఇంట్లో రాకియా అంట ఇంకా రాకియా అంట ఇంకా ఇవి విన్నాం మొన్న ఒకసారి ఫోన్ బీప్ పెట్టు ఇంకా రాకియా అంటది మొన్న ఫోన్ చేసినప్పుడు ఏమో మా అన్నకి అది ఉట్టిగా అనొచ్చు అట్లా రాకియా అని వెళ్తే లేకపోతే పని చేవి చెప్తినప్పుడు ఇట్లా అంటది అది ఎప్పుడో సంవత్సరం ఎంతవరకు నమ్మున్నాను రాకియా అంటది లేకపోతే చెప్తినపోతే అదంటది ఇంకా ఇంకేమని చెప్తుంది అంతే బక్కడా అంటది ఇప్పుడు కొత్త జాంబీ మా కూడా ఇట్లా ఫోన్ చేసినప్పుడు అంటారు ఫోన్ జాంబీ ఎడిసిన కూడా తీసుకెళ్ళి కొత్తగా డేరా చూడా డేర్ డేరా మీ డాడీ ఫోన్ చేసి ఐ లవ్ యూ ఫోన్ చెప్పు ఫోన్ సరే అన్న ఫోన్ చేసి చెప్పాలి ఏం నాయనరా పేటలతో మాట్లాడుతుంది మీ డాడీకి అన్న ఫోన్ చేస్తే నేను మాట్లాడుతుంది ఇప్పుడు నేను నింపుతా అన్న ఫోన్ చేస్తే కంప్లీట్ మీ డాడీకి ఫోన్ చేయి ఇద్దరిట్లో లోకల్ చేయాలి మాకు ఎప్పుడు కావాలి ఇద్దరిట్లో అన్న ఫోన్ చేస్తాను హలో బిజీ అన్నా పాట పాడు ఒక్క తల్లి బిజీ అన్నా హలో ఏ సబ్స్క్రైబ్ ముందు టైం కాదు కానీ ఒకటి చెప్పాలి ఐ లవ్ యూ అన్నా మళ్ళీ రియాక్షన్ చెప్పవా మళ్ళీ ఫోన్ చేయి అంతే నువ్వు కావని అడగలే అన్నకు ఫోన్ చేసి ఎలా చెప్పమని చెప్పిన అంతే అంతే గిట్ల కానీ బో డేర్ ట్రూత్ ఏం అడుగు మంచి ఇట్లా నువ్వు కాలేజ్ ఎన్నిసార్లు బంక్ కొట్టినావు ఇంటర్ కాలేజా అన్ని కాలేజా ఎలా ఎక్కువ కొట్టినావు ఏ కాలేజ్ స్కూల్లో నా కాలేజీలో ఎలా ఎక్కువ కొట్టినావు ఎందుకు కొట్టినావు ఇంటర్ కాలేజీలో ఛాన్స్ లేదు కొట్టిన బీటెక్ లోనే బీటెక్ లో అది చెప్పు నాకు గోడ అది చెప్పు గోడ దుంకింది లేదు చెప్పు గోడలు ఉండే 20 ఫీట్ల హైట్ ఉంటే ఆ గోడ ఏడు దుంకుతావు స్కూలే లేదు స్కూల్ సగం కరోనా ఎన్నిసార్లు కొట్టినావు స్కూల్ బంకా తెలుసా 20-30 సార్లు మా కొట్టచ్చు 20-30 సార్లు బంక్ కొట్టి రూమ్ పోయి రూమ్ చిన్న బయట బయట పోయి ఓన్లీ నేను మా దోస్తు దోస్తు కాదు ఫ్రెండ్ చెప్పు గర్ల్స్ బిల్స్ నైజా అంతే జాంబీకి రాను ఫస్ట్ అదే జాంబీకి రాను నేను జాంబీకి వచ్చాను డేర్ ఒక అలవాటు డేర్ చెప్తే ఏడపోతుంది అంటే నువ్వు చేసిన దొంగతనాల ఎక్స్పెన్స్ దొంగతనం ఏంటిది అంటే బాగా కాస్ట్ చేసి దొంగతనం ఏంటిది ఇంతవరకు దొంగతనాల ఏబీసీ ఎత్తుకొచ్చినావు ఇంతవరకు అంటే పైసలే ఎక్కువ అంటే ఎన్ని వేలు 500 లాస్ట్ అయితే పెద్ద దొంగతనం ఏం చెప్పానా ఇద్దరం కలిసి పోయినాం చిన్న నేను
ఇది ఆ రోజు ఫిషింగ్ చేసా ఫిషింగ్ దేనది కంగులు కంగులు వేసుకొచ్చిన వేరే ఎక్స్పెన్సివ్ అంటే వేరే చెట్ల పోయి ఆయన పని మీద వచ్చారు కాదు ముంగడికెళ్ళి వచ్చాడు డేర్ కాదు నేను ఎక్స్పెన్సివ్ అంటే బాగా ఖరీదైనది పైసలు ఎక్కువ ఉన్నది బాగా ఖరీదైన డ్రిల్లింగ్ మిషన్ ఎత్తుకొచ్చింది చెప్పు గది కావు ఇంకా చెప్పు ఏదో ఒకటి అంతే పైసలు కాకుండా అంతే నాకు తెలిసిన వీడు ఎక్స్పెన్సివ్ దొంగతనం ఏంటిదంటే వైర్ బండలు వేసుకోవారట మిగిలిన చెప్పిండు వీడే ఒకసారి చెప్పిండు 3 వైర్ బండలు ఏమో తీసుకెళ్ళని చెప్పిండు వీడియో ఫోర్ స్క్వేర్ బాగా పిరం ఉంటాయి మళ్ళీ నాకు తెలిసి ఎంత పిరం ఉంటాయి ఎందుకంటే అలా పని చేసినా కాబట్టి నువ్వే మా నాయకు రావాలి ట్రూత్ అంటే నీకు మన టీంలో ఎవరు ఇష్టం ఎందుకు ఇష్టం ఎవరు ఇష్టం ఎందుకు ఇష్టం అందరూ ఇష్టమే అందరూ ఒక్కలే నేను అన్నది ఒక్కలే అడిగిన ఒక్కలే ఎందుకు ఇష్టం చెప్పు ఎవరు ఇష్టం ఇష్టమే అందరిట్లో ఒకరు సెలెక్ట్ చేసుకోగలరు ఎందుకు రీజన్ ప్లాన్ వేస్తాడు అంటే ఇద్దరం కలిసి అనుకొని చేసుకుంటాం మంచిగా ఇంకా అంతే గంతేనా తింపు రోజుగా మా టీంలో నీకు ఓవాలంటే నచ్చదు ఎందుకు నచ్చదు నువ్వంటే నచ్చదు ఎందుకు నచ్చదు చెప్పు ఎందుకంటే చెప్పిన టైంకు రాడు సక్క గంత ముందుకు మేలా అప్పుడు అంటే అది అప్పుడు కాదు వేరే ఏదైనా వీడియో ఉన్నది రేపు ఈ వీడియో ఇద్దాం గిట్ట రారా అంటే టైంకు రానే రాడు ఇది ఈ రోజు మేము మాడిన ట్రూత్ అండ్ డేర్ సేమ్ నీకు రాలే ఎక్కువ రాలే ఎక్కువ వీనికి వచ్చినా ఎక్కువ నాకు వచ్చినా ఇప్పుడు ఏం చేద్దాం అలాగే ఇది అలాగే మన దగ్గర ఈ రియల్ మిక్స్ జ్యూస్ ఉంది కదా ఇప్పుడు దీని అయితే తాగుదాం ఇక మస్తు దూపు అవుతుంది అప్పటి నుంచి మాట్లాడి అంత ఎండిపోయినట్టు అవుతుంది ఇప్పుడు ఇక ఫస్ట్ లవర్స్ కొంచెం లోపు గిల్ల గిల్ల గల్ల కాదు గిల్ల లేట్ అయిపోయింది ఫస్ట్ వాడతారు నాకైతే కూడా వచ్చింది లేస్ ఒకటి ఉన్నది వాడికాడేమో దాపెట్టింది కదా ఏం దాపెట్టినా ఇదే ఐస్ క్రీమ్ డబ్బా ఏం లేదు వేరే ఉన్నది ఆడ ఏం లేదు ఐస్ క్రీమ్ డబ్బా నీ ఇద్దరం మంచుకోండి మస్తు లేట్ అయింది పాటలు చూసుకుంటే ఏం పాట పాడాలని మనసుకు ఒక పాట అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ జామియాడు అయితే పాట పాడుతుండే వాడు కూడా పాడతాడు పాడుతుంటా వాడు సల్వెడుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటంటే సల్వెడుతుంది గుడ్ నైట్ నేను అనుకుంటున్నా పర్టికులర్గా నువ్వు పాట పాడు పర్టికులర్గా ఇమ్మీడియట్లీ పాట పాడకుండా నువ్వు బయట గడ వండుకో ఓకే మట్టిలో వండుకోవాలి అట్లా వితౌట్ చెద్దరి ఓకే బట్టలు ఇప్పేసి వితౌట్ డ్రైయర్ అంత మరి పాట డైలాగ్ అనే చెప్పాలి డైలాగ్ లేదు ఫస్ట్ మన జామీర్ అయితే పాట పాడుతాడు 1 2 3 రెడీ మైనా గుండెల్లోన గూడు కడితివే మైనా మనసే దోచి మంట పెడితివే చెప్పే పిల్ల ఏమయ్యింది చెప్పకుండా దాచొద్దే చూపు లాంటి ముల్లే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే ఈ దూరం నన్ను కాల్చుకు తిన్నది తెలుసా నువ్వేగా నా ప్రాణం అని నీ కలునే అలుసా
నువ్వే లేక ఉండలేను నీకోసం వస్తామైనా నిన్నే చూసి పిచ్చో ఇప్పుడు జింగడు వాడతాడు ఇంకా వాడాలి గట్ల ఉండాలి నువ్వే సెట్ చేసి పాట వాడాలి పాడమంటే పాడేది పాడ కాదు అదే వాడు పాడు ఒక లైన్ వచ్చి ఒక లైన్ వాడదాం అంతే గౌలి కూడా కట్టాడు పెట్టిందంటే స్మార్ట్ రూటే మనది సపరేటు అయిపోయింది, పాడు. అందరిది ఒక మాట ఉనికిస్తాం రా బేటా గాడు అన్ని కింద పడుతున్నాయి కుక్కర్లు కుక్కలు దాపెడిపోయినా ఎందుకు తిని బోర్ నేనేం పాట పాడుతున్నా అంటే అర్జున్ రెడ్డి సినిమాలా ఎన్ని శాతం వాడుతుందని ఎన్నడు వాడినా మనం బోట్లో ఓవర్ రైడ్ వేసినప్పుడు అప్పుడు వాడినావు అసలే వాడలే చూసుకో ఆగిట్లా సిద్ధురప్ప గిట్లా ఆగిట్లా వాడలే అది ఈ పాట కాదు అదే అది వేరే అది ఈ సినిమాలో కానీ వేరే పాట బెట్ట ఇప్పుడు ఏం పాట పాడుతున్నా అంటే నేను అర్జున్ రెడ్డి సినిమాలో ఏమిటో సాంగ్ అయితే వాడుతున్నా జామియానికి ఇష్టమైన ఫేవరెట్ సాంగ్ వాళ్ళ పిల్లపమ్మ బ్రేకప్ ఏమిటో ఏమవుతున్నదో ఏటు వాళ్ళు దారిలో జారీ తడికో ఏమిటో ఏం కానున్నదో ఏరులాంటి వయసులో చేరేది తటికో తెలుసా నీకైనా తెలుసా మరి నాకైనా అయినా అడుగులు ఆగేనా వెళదాం ఏదేమైనా ఎదురుగా నువ్వు నిలబడు నిమిషానం ఎదిగిన ప్రతి క్షణమును మరిచానా తొలి తరగతి తలుపులు తెరిచానా నిజమా నీరాకతో నారాతలో ఒక్క రోజులోనే ఎన్నెన్నో మారాయలా ఆ నింగిని నాలేకగా మార్చుకున్న చాలదేమో అన్నీ రాయాలంటే చెబుతా రోజు మరి రాత్రైనా అయినా కబురులు ముగిసేనా కలలో మలిరానా ఎదురుగా నువ్వు నిలబడు నిమిషానం ఎదిగిన ప్రతి క్షణమును మరిచానా తొలి తరగతి తలుపులు తెరిచానా నిజమా గాయ్స్ అంతా ఫేక్ న్యూస్ నేను చెప్తావు నెక్స్ట్ ఓవర్ నైట్ మొత్తం తెలుసా లోకేష్ గారు నువ్వు రేపు ఒక్కడే కూర్చుని పెట్టి నాకు మొత్తం చెప్తున్నావు బట్టలు నిప్పేసి కుక్కలు కట్టుకొని వండుకోవాలి డైలాగ్ లేదు పాటనే 2 నిమిషాల పాట చిన్నుతుంది ఒక్కటే పాట ఒక 2 లైన్ పాడతాను ఆల్రెడీ చూసుకుని నిమ్మలంగా వాడతా పాడు పాడేది నువ్వు వాడేదే కావాలి మాకు పాడు నాకు పాటలు ఎక్కువ వాడరాదు సూపర్ వాడతాడు మొత్తం 10th క్లాస్ 2 సార్లు 10th క్లాస్ పోయి వీడిని ఒకటే స్కూల్ ఫస్ట్ టైం నీ మాడు పాట ఒకసారి షెట్ మీద వాడినా ఇప్పుడు రెండోసారి రోజు పెట్టుకొని వింటాడు రోజు స్పీకర్ పెట్టుకొని వినవా ఎందుకు ఇట్లా పాడు బట్స్ పెట్టుకుంటా లేకపోతే అది పెట్టుకుంటా 2 లైన్లు వాడతా ఎక్కువ వాడమని పాడు నాకు చదువురాదు తెలుసు మీకు తెలుసారు పేరు గుద్ది ఎండుమొక్క ఇప్పుడు అవన్నీ కాదు పాయింట్ రా
చెలియా నీపై చెలియా నీపై నువ్వెందుకు వాడుతున్నావు? చెలియా నీ వైపే వస్తున్నా కంట పడవా ఇకనైనా ఎక్కడున్నా ధరపోతున్న రాత్రి నడిగా గుటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా పియురాలి జాడ చెప్పరే మరి అందరినీ ఇలా వెంట పడాలా అడగాలని ఉంది సరదాగా నువ్వు ఎదురైతే సరిపోదా చాలా అనిపిస్తున్నది ఈ చందమామ నదిగా ఇంకా వాళ్ళకైతే భయం అవుతుంది అబ్బో నాకు గొర్రెకి భయం అవుతుంది అందుకే పాటలు పాడా నేను ఇంకా మంచిగా వద్దు అది. ఓకే 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 ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ఫస్ట్ లైఫ్ టైప్ అయిందిగా ఇప్పుడు ఒక స్పెషలిస్ట్ తయారు చేద్దామని చెప్పినా కదా ఆ స్పెషలిస్ట్ తయారు చేసి తిని పండుకుందాం ఇక చెప్పినా కదా స్పెషలిస్ట్ తయారు చేస్తున్నాం అని చెప్పేసి అది ఏంటిదంటే మన కుర్కురే ప్లస్ అట్లాగే ఉల్లిగడ్డ టమాటా మిక్స్ చేసుకొని నిమ్మకాయలు పిండుకొని మిక్స్ చేసుకొని తింటే మరి ఉంటుంది నిమ్మకాయ ఒకటి ఉంటుంది తెచ్చినాం ఏడబెట్టినారు ఏడా నేను టమాటాలు తెచ్చాను అబ్బా నేను చూసినా తెచ్చిరు తెచ్చిరు బాబా తేలే తెచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టిపోయారు ఎందుకు పాపం తెచ్చిరు నా రెండు గొయ్యి నీదే లేటు లేడు చిన్న గొయ్యాలే ఇవి పానీపూరి వాళ్ళే నీళ్ళు కొట్టుకోండి పట్టుకో కురుకులే పోయి అందులో కుర్కురే ఏం లేదు అటు నుంచి ఇటు నుంచి ఇప్పుడే చిన్న గొయ్యి చిన్న దాంతోటి ఇంపాలి అన్న ఒక గడిపితే మళ్ళీ అలాగే గాడిపోతుంది గొగ్గలు అట్లే ఉంటుందా చాలా ఇంకా చాలా ఒకటే ఉన్నది ఉల్లిగడ్డ ఇంకో టమాటా పోయి అది ఎట్లుంటుంది ఏమో మనకు కూడా తెలియదు ఎప్పుడు దూరంగా ఉంటుంది నిమ్మకాయ ఇంట్లో మస్తు అయితే టేస్ట్ టమాటా మంచిగా ఉండదు టమాటా సూపర్ టమాటాతో టేస్ట్ సాల్తీ ఎన్ని అమ్ముతావు టమాటా మొత్తం టమాటా ఫ్లేవర్ వస్తుంది నిమ్మకాయ లేట్ అవుతుంది నిమ్మకాయ మొత్తం 2 నిమ్మకాయలు విన్నావు మరి పొట్టు ఫుల్ అయిందనుకో కన్నబడుతుంది ఏది చాక్తో ఎట్లా అయ్యో పానీపూరి ఉల్లిగడ్డనట ఎట్లా పోసిన చూడు ఇది చూసి మాట్లాడు మొత్తం టేస్ట్ చేసినాక తింటా ఫస్ట్ అది కలిపని ఆవు కలిపి అయిపోయింది చేతులతో కలిపితే అయిపోతుంది మంచిగా ఉంది సూపర్ ఇది కారపొడి ఉప్పు ఉంటాయి సూపర్ ఉంది ఈ టమాటాను నిమ్మకాయ ఫ్లేవర్ కలుపుకుంటే మస్తు ఉంటుంది ఇది వీటికి ఇంకా కారం ఉప్పు వేసుకుంటే మస్తుంది ఇంకా కానీ మనకు అంత గుర్తులేదు మన లేకుండా మనమే తెచ్చుకున్నాం అప్పుడు మధ్యలో ఉల్లిగడ్డ వస్తే టేస్ట్ ఉంటుంది అబ్బా ఏమనుంటుంది వస్తుంటుంది ఇక్కడ నువ్వు నోట పెట్టుకొని మోస్తుంది బా నెక్స్ట్ లెవెల్ బా ఉల్లిగడ్డ టమాటాలు వస్తే సూపర్ ఉంది టేస్ట్ టమాటా ఉల్లిగడ్డ ఇది కురుకురే మస్తున్నది అది బాబా మస్తుంది ఇప్పుడైతే మొత్తం 3 పొడుపు కథలు అడుగుతా ఎవరైతే ఎక్కువ ఆన్సర్ చెప్తారో వాళ్ళే విన్నర్ మిగతా బుద్ధుడే లైన్గా 2 ఆన్సర్ నువ్వు చెప్తే నువ్వే విన్ను మొత్తం అడిగేది 5 కాదు 3 పొడుపు కథలు అడుగుతా ఓకే చేప చుట్టను లేము చంక బెట్టను లేము చేప చుట్టలేము చంక పెట్టలేము చేప చుట్టలేము చేప చుట్టలేము చంకలో పెట్టలేము అదేంటిది చేపనా చేప చేపనే మనం వేసుకున్న చేప ఉందా చేప అంటాడు మరి చుట్టలేము చేప అంటే ఏమనుకుంటున్నాను చేప అంటే ఏంటి నీళ్ళలో చేప అనుకుంటున్నాను దాన్ని చేప అంటారు చేప అనరు చేప అంటే కింద వేసుకున్నా చేప అంటారు చేప అంటాం మేము ఎవడో తరగతి నేర్పుతారా చేప అంటాం మేము చేప మేము కూడా చేప ఇప్పుడు చెప్పాం కదా సరే చేపను వరవలేము చుట్టుకొని చేప చుట్టుకోలేము చంక పెట్టలేము ఒకటి అందరికి కనబడుతుంది రోజా
భూమి పుట్టిన కాడ నుంచి నువ్వు చచ్చినాక భూమి నువ్వు పుట్టగానే భూమి కనబడుతుంది. కళ్ళు నీకు నీకు కనబడతాయా? కనిపించా నా కళ్ళకు రెప్పలు గివి రెప్పలు కన్ను రెప్పలు నువ్వు మంచిగా అది ఏమారా రోజు చూస్తాడు అని రోజు. నువ్వు ఆల్రెడీ ఒకటి చెప్పినావు, ముక్కు ఇవే కన్ను రెప్పలు. నువ్వు ఒకటి చెప్పిన దాంట్లో ఆన్సర్ దగ్గర ఉన్నది. అది నోరు కాదు, ఇది వేస్ట్. ఇది చెప్పు వాడిన 2-3 ఆన్సర్ చెప్పిండ్రా. చెప్పిన రోజు చూస్తుందని రోజు. మన నీడ మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం దాన్ని. వెళ్తురు లైట్ ఆకాశం. రైట్, కరెక్ట్ ఆన్సర్. ఆకాశం ఇట్లా సాప సుట్టలేము, దాన్ని సంకల పెట్టుకోలేము గంతే. ఆకాశం మన సంపాదించింది అది రోజు లేచినప్పుడు దాన్ని చూస్తాం. పొద్దున ఎవరైనా చూస్తాను బయట ఉన్నప్పుడు చూడే బయటికి రాను బయట రాడు, ఇంట్లో గుడ్లు పెడతా. అంత మోసం. 3 కాళ్ళ ముద్దప్ప ముందరేసి రుద్దప్ప. 3 కాళ్ళ ముద్దప్ప ముందటేసి రుద్దప్ప. క్లూ కాదు, గిన్నె పొయ్యి. మరి పొయ్యి 3 కాళ్ళు ఎందుకు? 4 కాళ్ళు. గ్యాస్ 4 కాళ్ళు ఉన్నాయా? 3 కాళ్ళు. ఇది 3 కాళ్ళ ముద్దప్ప. పొయ్యికి ఒకసారి మళ్ళీ సరే 3 కాళ్ళ ముద్దప్ప కట్ల పొయ్యి. 3 కాళ్ళ ముద్దప్ప ముందరేసి రుద్దప్ప. బాగానే అది ముందరేసి కాళ్ళు 4. అదొకటి వస్తువు, దాంతో మనం చిన్నప్పుడు మస్తలు ఆడుకున్నాం, ఇప్పుడు కూడా ఆడుకుంటున్నాం. దాన్ని బట్టి అది చేస్తాం. ఒకరిని చిన్న పొరాలకి ఇట్లా పట్టుకొని నూక్కోతారు కదా. చెంబా, గిన్నె. ఏంటి క్లూ ఏంటి? ఇప్పుడేమన్నా నేను నిన్ను కొట్టాలన్నా దాంతోనే కొడతా. చెయ్యి. డీప్ క్లూ. డీప్ క్లూ అదే. కట్టే. ఇప్పటిదాకా నిన్ను కొట్టిన ఇంకా తెలియదు ఆన్సర్. ఇప్పుడు కొట్టినా కదా నేను మళ్ళా. ఉల్లిగడ్డ, రాయి. రాయి, సన్న రాయి ఆన్సర్. 3 కాళ్ళ ముద్దప్ప ముందరేసి రుద్దప్ప. ఆన్సర్ సన్న రాయి. నువ్వెందుకు అట్లే కొట్టురే కొట్టురే. నువ్వు అడుగు. ఇప్పుడు 2 క్వశ్చన్ ఇప్పుడైతే తిన్నాం. ఇప్పుడైతే గెలిస్తే మనమే పడుకుంటున్నా. చెద్దరు ఉంటుంది. నా చెద్దరి మంచిగా తిన్నాం. ఫోన్ ఎదురు తిన్నాం, పొడుపుకథలు అడిగినాం, అయిపోయింది. ఇప్పుడైతే వండుకుంటున్నాం. ఇక చలో గుడ్ నైట్. రేపు మార్నింగ్ గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గాయస్. ఇంతకుముందే మేలుకు వచ్చింది, నిద్రనైతే మంచిగా పట్టింది, కానీ ఎక్కువ సపోర్ట్ వచ్చేసరికి మేలుకచ్చుడు అవుతుంది. మధ్యలో ఒక 2-3 సార్లు వాన వచ్చినట్టు అయింది, చినుకులు పడ్డాయి చిన్నవి. అప్పుడేమనిపించలే,
కుక్కర్ల సౌండే బాగా వస్తుంది, నిద్ర పట్టుడు మస్తు ఘోరంగా డిస్టర్బెన్స్ అవుతుంది. చూడు వినబడుతుంది కావచ్చు మీకు ఎట్లా వస్తుందో కుక్కర్ సౌండ్. సిద్ధరప్ప ఎందుకు చెప్తున్నా అంటే మొత్తం బయట అంతా వాన పడే సిచ్యువేషన్ ఉన్నది, ప్లస్ మళ్ళా గాడుపు సౌండ్ వస్తుంది, అందుకని సిద్ధరప్ప అని చెప్తున్నా. ప్రజెంట్ టైం వచ్చేసి 6:54 అయితే అవుతుంది. సన్ రైజ్ టైం ఎప్పుడున్నా అంటే 6:24కు ఉన్నది, 24 కాదు 6:24కు ఉన్నది. అంటే మన ఆల్రెడీ మన ఏమంటారు ఓవర్ నైట్ అయితే అయిపోయినట్టు అఫీషియల్గా, కానీ సూర్యుడు అయితే వస్తున్నాడు మొత్తం బయట వానబడే సీన్ అంతా మోగులు అంతా మేఘాలు ఉన్నది, అందుకనే తెల్లారతలేదు. మన ఓవర్ నైట్ అయితే అయిపోయింది. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో. ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ కొత్తగా వచ్చేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా కొత్త వీడియో వద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.